దాన్ని స్వీకరిస్తేనే, ఆచరిస్తేనే అక్కడ మన ఫలితాలు ఉంటాయి. అందుకే క్రియారూపంలో ఉండాలండి. ఎప్పుడు కూడా మన క్రియారూపంలో ఆయనలో నిలకడగా ఉన్నాం అనుకోండి, ఆ అన్యోన్య సహవాసం ఏం చేస్తుంది? ఖచ్చితంగాను ధైర్యాన్ని ఇస్తుందండి. ఆ ధైర్యం ఎటువంటిది? యెహోవాయే నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ఈ రోజుల్లో చూడు, సాతానుడే భయపడిపోతారు. కానీ యేసే మన దగ్గర ఉన్నప్పుడు సాతానుకు మనం భయపడాలా, మనల్ని చూసి సాతాను భయపడాలా? అమ్మా, ఇంతకు ఇద్దరు ఎవరు భయపడుతున్నారు? సాతాను భయపడుతున్నాడా లేదా మనం భయపడుతున్నావా? యేసయ్యే మనకి రక్షణకర్త అయి ఉంటే, యేసయ్యే మనకు వెలుగై ఉంటే మరి భయపడవలసిన అవసరం లేదండి.